తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కల్తీ పాలు ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. అనారోగ్యం పాలైన వారు వృద్ధులు, చిన్నారులే కావడం పెద్ద విషాదం. అప్రమత్తమైన అధికార యంత్రాంగం కారణాలను అన్వేషించే పనిలో పడింది. కోరుకొండ మండలం నర్సాపురం గ్రామానికి చెందిన వరలక్ష్మి డైరీ నుంచి సరఫరా అయిన కల్తీ పాలే పలువురి అస్వస్థకు కారణమని గుర్తించారు. డైరీ నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కూపీలాగుతున్నారు. కల్తీపాల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సమగ్ర విచారణకు ఆదేశించడంతో పాటు బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని తెలిపింది. మృతుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి పూర్తి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించేందుకు ముందుకు వచ్చింది. పాలను స్వచ్ఛతకు మారుపేరుగా చెప్తుంటారు. అటువంటి పాలను అమితమైన లాభార్జన కోసం కాలకూట విషంగా మార్చడం నిజంగా దురదృష్టకరం. ఒకప్పుడు పాలలో నీళ్లు కలపడాన్ని పెద్ద నేరంగా పరిగణించేవారు. ఇప్పుడు పాలంటే హడలెత్తే స్థితికి కల్తీ దందా చేరుకోవడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. పాలు ప్రజలకు నిత్యావసర వస్తువు. పసికందుల దగ్గర నుంచి వృద్ధుల వరకు పాలే జీవనాధారం. పాలు తాగితే చాలా వరకు మన శరీరానికి కావాల్సిన సంపూర్ణ పోషకాలు సమకూరుతాయన్నది ఆరోగ్య నిపుణుల మాట. అటువంటి పాల వ్యాపారంపై ప్రభుత్వం నియంత్రణ ఎంత? ఫుడ్ సేఫ్టీ యంత్రాంగం వద్ద కల్తీ పాలను గుర్తించే వ్యవస్థ అసలు ఉందా? ఈ ప్రశ్నలే ఇప్పుడు ప్రజలను వేధిస్తున్నాయి. గతంలో రైతులు తమకు తాముగా నిర్వహించుకునే సహకార వ్యవస్థ బలంగా ఉన్నప్పుడు పాల కల్తీ ఉండేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. చిన్నా చితకా డైరీలు సైతం లాభాల కోసం తప్పుడు దారులు వెతుకుతూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నాయి. ప్రజల ఆరోగ్యాలను హరించే సింథటిక్ పాలు, యూరియా వంటి రసాయనాలతో తయారు చేసిన పాలు మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాయన్న ఫిర్యాదులు వస్తున్నాయి. కల్తీకి కాదేది అనర్హం అన్నట్లుగా పల్లెలు, పట్టణాలు, నగరాల్లో అక్రమాలు సాగిపోతున్నాయి. తాగే పాలు, తినే కూరలు అన్నింట్లో కల్తీలే. ప్రజారోగ్యంతో వ్యాపారులు చెలగాటమాడుతున్నారు. వీరి ఆటకి ప్రభుత్వం చెక్ పెట్టాలి. ఆ దిశగా ప్రభుత్వం చొరవ చూపాలి. పర్యవేక్షణకు పూర్తి స్థాయి సిబ్బందిని నియమించాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఏదేమైనా పాలతో సహా యావత్ ఫుడ్ సేఫ్టీ బాధ్యత ప్రభుత్వానిదే. అందుకు పటిష్టమైన వ్యవస్థ అవసరం. లేదంటే ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. పాల కల్తీపై మరింతగా చర్చిద్దాం. ఇదే అంశం గురించి పలాస నుంచి మా రిపోర్టర్ రాంబాబు ఫోన్ ఇన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ రాంబాబు, చెప్పండి, ప్రస్తుతం భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు? గుడ్ మార్నింగ్ ఇంద్రజ. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే రెగ్యులర్ టెస్టింగ్, డిజిటల్ ట్రాకింగ్ సిస్టమ్, కఠిన పర్యవేక్షణలు ఉంటే ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఉంటుందని కారణం ఇంద్రజ. అయితే ఇలాగైతే మన ప్రతి ఒక్క పాల కేంద్రాల్లో ప్రతి ఒక్క అధికారులు ఇలాంటి ఘటనలు జరగకుండా రెగ్యులర్ టెస్టులు కానీ చేస్తే ఇలాంటి ఘటనలు పునరావృతం అవ్వకుండా ఉంటుందని అనుకోవచ్చు. రాంబాబు, చెప్పండి, ఫుడ్ సేఫ్టీ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది అంటారా? ఫుడ్ సేఫ్టీ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందంటే కొన్ని మెయిన్ కేంద్రాల్లో ఇలాగ ఈ పాల కేంద్రాలు వెళ్ళి తనిఖీ చేస్తుంటారని తెలుస్తుంది. అలాగే కాకుండా రెగ్యులర్ గా ప్రతి ఒక్క ఏ పాల కేంద్రాలు అయితే ఉన్నాయి అక్కడైతే రెగ్యులర్ గా వెళ్ళి టెస్టులు చేసి అక్కడ పరీక్ష చేసి వాళ్ళ పాల తాలూకా నాణ్యత, పాలు ఎలాగుంది, అక్కడ సేకరణ, ఇవన్నీ కానీ ఖచ్చితంగా వీళ్ళు అధికారులు ఖచ్చితంగా వీళ్ళు కానీ ఈ టెస్టింగ్ లను చేస్తే ఇలాంటి ఘటనలు కొంచెం తగ్గుముఖం పడతాయని అనుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాంబాబు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel